ఫెంగల్ తుఫాన్తో తమిళనాడు పుదుచ్చేరిలో జనజీవనం స్తంభించిపోయింది. చెన్నైలో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో సబ్వేలు మూసివేశారు. పుదుచ్చేరిలో 24 గంటల్లో 46 సెంటీమీటర్ల వాన పడడంతో జనం అవస్థలు పడ్డారు. తుఫాన్ తీరం దాటినా మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయంది వాతావరణ శాఖ. ఫెంగల్ తుఫాన్ ఎఫెక్టుతో తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. సముద్రం తీరం వెంబడి 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. మహాబలిపురం, కరైకల్ మధ్య తుఫాన్ తీరం దాటినప్పటికీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 4వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండీ. ఫెంగల్ తుఫాన్ పుదుచ్చేరిలో బీభత్సం సృష్టించింది. ఇక్కడ 24 గంటల్లో 48.6 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. గత 20 ఏళ్లలో ఇదే ఎక్కువ వర్షపాతమని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలతో పుదుచ్చేరిలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు సరఫరాకు అంతరాయం కలిగింది. చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్ నాథన్. విద్యుత్ సబ్స్టేషన్లు మునిగిపోయాయని, అందుకే కరెంటు సరఫరా నిలిపివేశామని చెప్పారు. వరద బాధితులను ఆదుకుంటామని తెలిపారు. Because of the heavy rainfall, two things have happened. Electric substations have got submerged. The moment electric substations get submerged, then immediately we had to close the power, energy. Second, a lot of trees have fallen, the old trees, this thing. And that has fallen on the electric lines. So those electric lines have to be restored. Though we have cut the trees, the electric lines have to be restored. And that also to be charged. And the charging has to be done with a caution. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. విల్లుపురం జిల్లా మైలంలో అత్యధికంగా 49 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కద్దలూరు, చెంగల్పట్టు జిల్లాలు వర్షాలతో తడిసి ముద్దయ్యాయి. ఈ జిల్లాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు అధికారులు. ఇక చెన్నైలో కుండపోత వానలతో రహదారులన్నీ జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. చెన్నై సహా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు అధికారులు. భారీ వర్షాలతో చెన్నై ఎయిర్పోర్టులో పెను ప్రమాదం తప్పింది. రన్వేపై ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించిన ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన ఎయిర్ బస్ విమానం కంట్రోల్ తప్పింది. రన్వేపై వాటర్ ఉండడంతో ల్యాండింగ్ సాధ్యం కాలేదు. దీంతో చాకచక్యంగా తిరిగి ఫ్లైట్ ను టేకాఫ్ చేశాడు పైలట్. తమిళనాడు పుదుచ్చేరిలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, పోలీస్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. రోడ్లపై కూలిన చెట్లను తొలగిస్తున్నారు. వరదలతో ఇండ్లలో చిక్కుకుపోయిన వారికి ఆహారం, నిత్యావసరాలు అందజేస్తున్నారు అధికారులు. తమిళనాడులో తుఫాన్ ప్రభావంపై అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తున్నారు సీఎం ఎంకే స్టాలిన్. సహాయక చర్యల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండొద్దని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. రిలీఫ్ క్యాంపుల్లోని వరద బాధితులకు అన్ని వసతులు కల్పించాలన్నారు. సహాయక చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు స్టాలిన్. భారీగా జరిగిన పంట నష్టంపై కేంద్రానికి నివేదిక పంపిస్తామన్నారు సీఎం.